దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై. దేవుని వలన మనం ఏం అనుభవిస్తున్నామో, వలన మనము ఏమి గ్రహించాలని ప్రయత్నం చేస్తున్నామో, దేవుని వలన మనకు వినపడుతున్నటువంటి దేవుని మాటలు ఏమిటో వీటన్నిటినీ నువ్వు గ్రహించాలి అనంటే నీకు ఏ ఆత్మ కావాలి? లోకానుసారమైనటువంటి జ్ఞానం పనికిరాదు. శరీరముతో ఆలోచించేటువంటి ఆలోచనల వల్ల ప్రయోజనం లేదు. మరేం కావాలి? లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. హల్లెలూయా. మనం ఏం పొందుకుని ఉండాలంట? దేవుని గురించి మనకి ఏదైనా తెలియాలి అంటే, దేవుని గురించి ఏమైనా అర్థం కావాలంటే మనకు దేవుని వద్ద నుండి వచ్చేటువంటి దేవుని ఆత్మ మనకు అవసరమై ఉన్నది. బైబిల్ గ్రంథము ద్వారానే నువ్వు దేవుని యొక్క ఆత్మ అంటే ఏమిటో తెలుసుకోగలుగుతావు. దేవుని వాక్యమునకు నువ్వు ఎప్పుడైతే ప్రాధాన్యతనిస్తావో అప్పుడు దేవుని యొక్క ఆత్మ నిన్ను ఆవరించి నిన్ను నడిపించగలుగుతుంది. మొట్టమొదట క్రైస్తవులు అనబడేటువంటి మనము దేవుని యొక్క ఆత్మను కలిగి ఉన్నామో లేదో పరీక్షించుకోవాలి. దేవుని ద్వారా మనకు దయచేయబడినటువంటి వాటిని మనము గ్రహించగలుగుతున్నామో లేదో తెలుసుకోవాలి. దేవుని ద్వారా నువ్వు పొందుకున్నటువంటి వాటిని బట్టి, నువ్వు అనుభవిస్తున్నటువంటి వాటిని బట్టి నువ్వు దానిని విలువగా ఎంచకపోతే ఎలాగా? ఆరోగ్యం లేనప్పుడు ఆరోగ్యం వస్తే బాగుండు, బలహీనతలో దేవుడు నన్ను బలపరిస్తే బాగుండు, ఈ నొప్పి నుండి ఈ బాధ నుండి తప్పిస్తే బాగుండు అని నువ్వు ఎదురు చూస్తున్నావు కదా. మరి దేవుడు నీకు ఇస్తున్నటువంటి వాటిని బట్టి, నీకు దయచేస్తున్నటువంటి వాటిని బట్టి నువ్వు గ్రహించి, దేవా మీకు వందనములని హృదయపూర్వకంగా నువ్వు దేవునికి స్తుతులు చెప్పకపోతే ఎలాగా? దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని నువ్వు తెలుసుకోవాల్సిందే. లేకపోతే నువ్వు దేవునికి చెప్పేటువంటి కృతజ్ఞతలన్నీ ఉత్తిత్తి మాటలే. అట్లా దేవుడు మనల్ని చూస్తే వీరి నుంచి ఏదో ఒక ఫలము దొరుకుతుంది అన్నట్లుగా ఉండాలి మనం. మరి మన నుంచి ఏ ఫలము దేవునికి దొరుకుతుంది? నువ్వు దేవునికి ఫలాలు ఫలించడానికి, దేవుడు నీకు దయచేసిన వాటిని తెలుసుకోవటానికి లౌకికాత్మను కాక దేవుని వద్ద నుండి వచ్చు ఆత్మను నీవు పొందుకొని ఉండాలి. దేవుని వద్ద నుండి వచ్చేటువంటి ఆత్మను పొందుకున్నటువంటి అనేక మంది దేవుని విశ్వాసులు దేవుని ఆత్మ చేత నడిపించబడుతూ దేవునికి మహిమకరంగా జీవించారు. నీ దృష్టి, నీ ఆలోచన, నీ ప్రయత్నము ప్రతిరోజు దేని కొరకు అయి ఉండాలంటే, మొట్టమొదట అసలు దేవుని చిత్తము ఏమిటి? నన్ను దేవుని కొరకు ఏం చేయాలి? దేవా మీ చిత్తం ఏంటి? నేను ఏం చేయాలని కోరుకుంటున్నాను? అది మన యొక్క ఫోకస్ అయి ఉండాలి, మన దృష్టి అయి ఉండాలి. రెండవది, దేవుని యొక్క ఆత్మను మనము పొందుకునేటువంటి వ్యక్తులుగా ఉండాలి. మూడవది, దేవునికి మహిమకరమైనటువంటి కార్యములు జరిగించేటువంటి వ్యక్తులుగా ఉండాలి. నాలుగవది, ఈ లోకాన్ని కాదు, అదృశ్యమైనటువంటి దేవుని యొక్క నిత్య రాజ్యమును గురించి ఆలోచించేటువంటి వారముగా ఉండాలి. ఈ నాలుగు మనం ఆలోచించట్లా. మనం అందుకే ఏమంటున్నాడు? దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని వద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము. ఏమని మాట్లాడుతున్నాడు ఇక్కడ? మనుష్య జ్ఞానము నేర్పు మాటలతోటి మనం జీవించడానికి వీల్లేదు. మనుష్య జ్ఞానం ఏమి నేర్పిస్తుంది మనకి అంటే, ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు. అంటే ఇక్కడ ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను ఆత్మ సంబంధంగానే సరిచూసేటువంటి ప్రయత్నం చేయాలి. లోక సంబంధమైనటువంటి విషయాలను మనము విడిచిపెట్టి ఆత్మ సంబంధమైనటువంటి సంగతులు ఎలాగున్నాయో చూసేటువంటి వ్యక్తులుగా ఉండాలి.